रिपु गज गंड
శైలసుతే మహిత మహాహవ మల్లమ తల్లిక వేల్లక టిల్లక భిక్షురతే విరచిత వల్లిక పల్లిక గేలిక మల్లిక భిల్లిక వర్గ భృతే భృతికృత పుల్లక ముల్లసి తారుణ పల్లవ తల్లజ తల్లలితే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే అయి తవ సుమనస్సు మనస్సు మనోహర కాంతిల తత్కల కాంతియుతే నుత రజనీ 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 కరవక్తృ విలాస కృతే సునవర నయన సువిభ్రమధ భ్రమర భ్రమరాధిప విశ్వనుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే అవిరల గంటక మేదుర మున్మద మత్తమ తంగజ రాజగతే త్రిభువన భూషణ భూత కళానిధి రూప పయోనిధి రాజనుతే అయి సుదతి జనలాలక మానస మోహన మన్మథ రాజగతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే కమలదళామల కోమల కాంతి కళా కలితాకుల బాలలతే సకల కళా నిజయ క్రమ కేళి చలత్కల హంస కులాలి కులే అళికుల సంకుల కువలయ మండిత మౌళి మిలత్తమదాలి కులే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే కలమురళీరవ వాజిత కూజిత కోకిల మంజుల మంజురతే మిళిత మిళింద మనోహర గుంభిత రంజిత శైల నికుంజగతే మృగగణ భూత మహాశబరీ గణ రింగణ సంభృత కేళి భృతే జయ జయ కంచి కామకోటిపేట శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం 1999లో ప్రతిష్ట జరిగిన సంవత్సరం నుంచి కూడా మామూలు తిరుమలలో లాగా ఇక్కడ అన్ని పూజా కార్యక్రమాలు స్వామివారికి అమ్మవార్లకు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ నవరాత్రులు సందర్భంగా ప్రారంభం నుంచి కూడా 99 నుంచి కూడా శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కూడా అమ్మవారిని అలంకారం చేసి 9 రోజులు కానీ 10 రోజులు కానీ ఆ కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా చేస్తూ వస్తున్నాం. ఈ సందర్భంలో అలంకార కళా సామ్రాట్ శ్రీరామ్ కుమార్ శర్మ గారు ఈ అలంకారాలన్నీ కూడా అమ్మవారి అలంకారాలన్నీ కూడా చాలా చక్కగా దివ్యంగా భవ్యంగా కూడా అలంకరిస్తూ ఈ కార్యక్రమాలని రూపకల్పన చేస్తూ వచ్చారు. అలానే ఇక్కడ మాకు శ్రీ నారాయణ ప్రసాదాచార్య స్వామివారి వ్యాఖ్యానంతో మరి మా అర్చకులు సాయి గారు ఇంకా కార్యక్రమాలు మేము దేవాలయాన్ని అన్నీ ఒక స్వామివారే అని కాకుండా అన్ని కార్యక్రమాలు అన్ని వినాయకుడు చవితి రోజు వినాయకుడికి ఉత్సవాలు నవరాత్రులు ఆ విధంగా అందరు దేవతల్ని అర్చిస్తూ అన్ని కార్యక్రమాలు పాల్పంచుకుంటూ కార్తీక మాసంలో శివుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇలా అన్ని కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా దేవాలయంలో 365 రోజులు అన్నమయ్య కళావేదిక మీద సాంస్కృతిక సాహిత్య జానపద నృత్య కార్యక్రమాలు లాంటి ఎన్నో కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ అలానే మానవ సేవ మాధవ సేవ అంటూ అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. విద్యాపరంగా వైద్యపరంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల పరంగా అలానే ఈ సంవత్సరం టీటీడీ వారు
ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక గ్రంథాలయాన్ని వారు మొదటిసారిగా గుంటూరు జిల్లాలో మొదటిసారిగా దాన్ని దత్తత తీసుకొని ఆ నిర్వహణ బాధ్యతలు కూడా వారు తీసుకున్నారు. అది కూడా మరి కొద్ది రోజుల్లో సమాజానికి అందరికి కూడా అందుబాటులోకి రానుంది. ఇటు శ్రీమాన్ బొల్లేపల్లి సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో ఇక్కడ యజ్ఞాలు యాగాలు కూడా జరుగుతున్నాయి. అన్నదాన కార్యక్రమాలు కూడా కొంత ప్రారంభించాం, ఇంకా మరి కొంత ప్రారంభం జరగబోతున్నాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా తిలకించి స్వామివారి అమ్మవారి కృపకు పాత్రలు గమ్మని భక్త మహాశయులందరికీ కూడా ఈ గర్తపురిలో గుంటూరు తిరుపతిగా సుప్రసిద్ధిగాంచిన దివ్యక్షేత్రంలో స్వామివారి సాన్నిధ్యంలో అమ్మ వైభవంతో కూడినటువంటి నవరాత్ర మహోత్సవాలకి ఈరోజు శ్రీకారం చుట్టారు. దానికి అనుగుణంగా ఇవాళ అమ్మ మనకు బాల త్రిపుర సుందరిగా సాక్షాత్కరిస్తూ ఉందన్నమాట. మరి అమ్మ యొక్క పోలిక కలిగినటువంటిది, అచ్చుగా గుద్దినట్లుగా అమ్మలాగే ఉండేటువంటి అమ్మ, 9 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి బాల అమ్మవారు భండాసురుడు యొక్క 30 మంది కుమారులను సంహరించడం కోసం తాను ఒక్కతే వెళ్ళి వాళ్ళందరినీ సంహరిస్తున్నమాట. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కర్తవ్యంగా కలిగినటువంటి ఈ దివ్యమైన నవరాత్ర మహోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొన్నటువంటి వారై అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా కోరుకుంటున్నమాట. ఈ బాల త్రిపుర సుందరి అమ్మవారిని దర్శించడం ద్వారా నవవిధమైనటువంటి 9 రకాలైన వంధ్యాదోషాలు అంటాం. అంటే వివాహమైన సంతానం కలకపోతే చాలా బాధాకరంగా ఉంటుంది కనుక ఆ వంధ్యాదోషాలని తొలగించినటువంటిది అయి చక్కగా సంతాన ప్రాప్తి కలిగేట్లుగా అనుగ్రహిస్తుంది, ఆశీర్వదిస్తుంది అమ్మ ఎలా ఉందయ్యా అంటే ఇక్షుకోదండ పుష్పేషు అంటామాట. అంటే చెరకు రసం అంటే చెరకు గడను పట్టుకున్నటువంటిదయ్యా అన్నాడు. అలాగే కర్ణికారథం అంటామాట, ఆటలాగా ఆడుకుంటూ ఉంటే చిన్నపిల్లలా పట్టుకుంటారో అదిగో ఆ రథంలాగా చక్కగా పూలగుత్తితో విధంగా ఎట్లయితే పగ్గం పట్టుకున్నట్టుగా పట్టుకుందయ్యా అని మనకు కనపడుతూ ఉంది. అంతేకాకుండా పుష్పాలన్నీ ధరించినటువంటిదయ్యా అంటాడు. మరొక విధంగా చెప్పాలంటే శ్రీమద్ త్రిపుర సుందరి అమ్మే ఆ రూపంలో ఉన్నదానట్లుగా అనిపిస్తూ ఉందయ్యా అన్నాడు. సర్వదేవమయీం బాలాం, సమస్త దేవతలంతా ఆ బాలలో నిబిడీకృతమై ఉన్నారయ్యా అని చెప్పి శాస్త్రాలను చెబుతున్నాయి. శ్రీచక్రంలో కూడా ప్రథమ ఆమ్నాయంలో మొట్టమొదటగా అర్చించబడేటువంటి దేవత బాలా త్రిపుర సుందరి కనుక ఆ అమ్మను ఆరాధించడం ద్వారా సమస్తమైన కోరికలన్నీ మానవులకు భక్తులకు తీరినటువంటి వారై సకల సుఖాలతో శోభలతో ఆనందిస్తూ ఉంటారయ్యా అని చెప్పి ఈరోజు చక్కగా అలంకార వైభవాన్ని గురించి మనకు శాస్త్రాలన్నీ చక్కగా దృగ్గోచరపరుస్తున్నాయి కనుక అందరూ దర్శించండి. ఈ రోజు నుంచి 13వ తేదీ వరకు కూడా ప్రతిరోజు రోజుకు అలంకారం చొప్పున ముందుకు సాగుతూ ఉంటారు. ఉదయము సాయంకాలం కూడా భక్తులు విరివిగా విశేషంగా విచ్చేసినటువంటి వారై జీవితాన్ని తరింప చేసుకోవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నమాట. శుభం భూయాత్, మంగళం మహత్. మిథ్యా జగదధిష్ఠాన ముక్తిదా ముక్తిరూపిణి లాస్య ప్రియాలయకరీ లజ్జారంభాదివందిత భవదావసుధా వృష్టి పాపారణ్యదవానల దౌర్భాగ్యతూలవాతూలా జరాధ్వాంతర విప్రభా భాగ్యాభిచంద్రికా భక్త చిత్తకేకి ఘనాఘన రోగపర్వత దంభోళిర్మృత్యుదారుకుఠారిక మహేశ్వరీ మహాకాళీ మహాగ్రాసా మహాశన అపర్ణా చండికా చండముండాసురనిషూదిని క్షరాక్షరాత్మికా సర్వలోకేశీ విశ్వధారిణి త్రివర్గదాత్రీ సుభగా త్రయంబకా త్రిగుణాత్మికా స్వర్గాపవర్గదా శుద్ధా జపా పుష్పనిభాకృతి ఓజోవతి ద్యుతిధరా యజ్ఞరూపా ప్రియంవ్రతా దురారాధ్యా దురాధర్షా పాటలీ కుసుమప్రియా महती मेरु निलया मंदार कुसुम प्रिया वीराराध्या विराट रूपा विरजा विश्वतोमुखी प्रत्यक रूपा पराकाशा प्राणदा प्राणरूपिणी मार्तांड भैरवाराध्या मंत्रिणी यस्तराज्यधूः त्रिपुरेशी जयच्छेना निस्त्रय गुण्या परापरा सत्यज्ञानानंद रूपा सामरस्य परायणा कपर्दिनी कलामाला कामधुक्कामरूपिणी कलानिधि काव्य कला रसज्ञानससेवधिः पुष्टा पुरातना पूज्या पुष्करा पुष्करेक्षणा परं ज्योतिः परं धाम परमाणुः परात्परा पाशहस्ता पाशहन्त्री परमन्त्रविभेदिनी मूर्ता मूर्ता नित्यतृप्ता मुनिमानसहंसिका
सत्यव्रता सत्यरूपा सर्वान्तर्यामिनी सती ब्रह्माणे ब्रह्मजनने बहुरूपा बुधार्थिता प्रसवित्रे प्रचण्डाज्ञा प्रतिष्ठा प्रकटाकृतिः प्राणेश्वरी प्राणदात्री पञ्चाशत्पीठरूपिणी विशृङ्खला विविक्तस्था वेदमाता वियत्प्रसूः मुकुन्दा मुक्तिनिलया मूलविग्रहरूपिणी भावज्ञा भवरोगग्नि भवचक्रप्रवर्तिनी छन्दस्सारा शास्त्रसारा मन्त्रसारा तलोदरी उदारकीर्तिरुद्दाम वैभवावर्णरूपिणी जन्ममृत्युजरा तप्तजनविश्रान्तिदायिनी सर्वोपनिषदुद्घुष्टा शान्ततीतकलात्मिका गम्भीरा गगनान्तस्था गर्विता गानलोलुपा कल्पनारहिता काष्ठा कान्ता कान्तार्थविग्रहा कार्यकारणनिर्मुक्ता कामकेलितरङ्गिता कनत्कनकताटङ्का लीला विग्रहधारिणी अजाक्षयविनिर्मुक्ता मुग्धा क्षिप्रप्रसादिनी अन्तर्मुखसमाराध्या बहिर्मुखसुदुर्लभा त्रयी त्रिवर्गनिलया त्रिस्था त्रिपुरमालिनी निरामया निरालम्बा स्वात्मा रामा सुधाश्रुतिः संसारपङ्कनिर्मग्नसमुद्धरणपण्डिता यज्ञप्रिया यज्ञकर्त्री यजमानस्वरूपिणी धर्माधाराधनाध्यक्षा धनधान्यविवर्धिनी विप्रप्रिया विप्ररूपा विश्वभ्रमणकारिणी विश्वग्रासा विद्रुमाभा वैष्णवी विष्णुरूपिणी अयोनिर्योनिनिलया कूटस्थाकुलरूपिणी वीरगोष्ठी प्रिया वीरा नैष्कर्म्यानादरूपिणी विज्ञानकलनाकल्या विदग्धा बैन्दवासना तत्त्वाधिका तत्त्वमयी तत्त्वमर्थस्वरूपिणी सामगानप्रिया सौम्या सदाशिवकुटुम्बिनी सव्यापसव्यमार्गस्था सर्वापद्विनिवारिणी स्वस्था स्वभावमधुरा धीरा धीरसमर्चिता चैतन्यार्घ्यसमाराध्या चैतन्यकुसुमप्रिया सदोदिता सदा तुष्टा तरुणादित्यपाटला दक्षिणा दक्षिणाराध्या दरस्मेरमुखाम्बुजा कौलिनी केवलानर्घकैवल्यपददायिनी स्तोत्रप्रिया स्तुतिमती श्रुतिसंस्तुतवैभवा मनस्विनी मानवती महेशी मङ्गलाकृतिः विश्वमाता जगद्धात्री विशालाक्षी विराजिनी प्रगल्भा परमोदारा परामोदा मनोमयी व्योमकेशी विमानस्था वज्रिणी वामकेश्वरी पंचयज्ञप्रिया ఓం శ్రీ మాత్రేయ నమః. గుంటూరు సంపత్ నగర్ అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద వేంచేసి ఉన్న శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో నవదుర్గలలో ప్రథమమైన అలంకారము శ్రీశైలపుత్రి అమ్మవారి అలంకారముగా అమ్మవారిని అలంకరించుకొని సుమారు 300 మంది సువాసినీలతో నిత్య కుంకుమార్చన శ్రీచక్ర కుంకుమార్చన కార్యక్రమం క్రేన్ అధినేత శ్రీ గ్రంథి సుబ్బారావు గారు ఈ దేవాలయానికి వారి శాశ్వత వంశపారంపర్యం ధర్మకర్తలు మరియు ఆర్యవైశ్యులు ఈ యొక్క శ్రీమద్ దేవి శరన్నవరాత్రి మహోత్సవములు దేదీప్యమానంగా ప్రతినిత్యము కూడా శ్రీచక్ర కుంకుమార్చనతోటి ప్రారంభిస్తూ ఆఖరి రోజైనటువంటి విజయదశమి రోజున అమ్మవారికి నేతి గారెలు పూర్ణములు చిత్రాన్నముతోటి పూర్ణావతి కార్యక్రమాలు ముగింపు చేసి క్రేన్ అధినేత శ్రీ గ్రంథి సుబ్బారావు గారు వారి కుటుంబం యొక్క శ్రీచక్ర కుంకుమార్చన చేసినటువంటి సువాసినులకు వారికి పసుపు కుంకుమలు చీరలు ఇవ్వటం అనేది ఆనవాయితీగా జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమము. ఈ సంవత్సరం కూడా క్రేన్ అధినేత శ్రీ గ్రంథి సుబ్బారావు ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని పూర్ణావతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించుటకు సంకల్పించినారు. కావున 50 మంది భక్తులు కూడా దక్షిణ భారతదేశంలో ఎక్కడా చేయనటువంటి విధంగా నవదుర్గలుగా శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారికి అలంకారములు చేయుచున్నాం. కావున 50 మంది భక్తులు సువాసినీలు అందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము.
పంచమే పంచభూతేషి పంచసంఖ్యోపచారిణి శాశ్వతీ శాశ్వతైశ్వర్యా శర్మదా శంభుమోహిని ధరాధరసుతాధన్యా ధర్మిణీ ధర్మవర్ధిని లోకాతీతా గుణాతీతా సర్వాతీతా శమాత్మికా బంధూకకుసుమప్రక్షా బాలా లీలా వినోదిని సుమంగళీ సుఖకరీ సువేషాఢ్యా సువాసిని సువాసిన్యర్చన ప్రీతా శోభనా శుద్ధమానసా బిందుతర్పణ సంతుష్టా పూర్వజా త్రిపురాంబికా దశముద్రా సమారాధ్యా త్రిపురా శ్రీవశంకరీ జ్ఞానముద్రా జ్ఞానగమ్యా జ్ఞానజ్ఞేయస్వరూపిణి యోనిముద్రా త్రిఖండేశీ త్రిగుణాంబా త్రిగోణగా అనఘాద్భుత చారిత్రా వాంఛితార్థప్రదాయిని అభ్యాసాతిశయజ్ఞాతా షడధ్వాతీతరూపిణి అవ్యాజకరుణామూర్తిరజ్ఞానధ్వాంతదీపికా ఆబాలగోపవిదితా సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజనిలయా శ్రీమత్త్రిపురసుందరీ శ్రీశివా శివశక్త్యైక్యరూపిణీ లలితాంబికా ఏవం శ్రీలలితాదేవ్యాः నామ్నాం సాహస్రకం జగుః इति श्री ब्रह्मांडपुराणे उत्तरखंडे श्री हयग्रीव अगस्त्य संवादे श्री ललिता रहस्य नाम साहस्रस्तोत्र कथनं नाम द्वितीयोऽध्यायः समाप्तः। దసరా వచ్చిందయ్యా సరదా తెచ్చిందయ్యా దశమి వచ్చిందయ్యా దశనే మార్చిందయ్యా జయ హో దుర్గా భవానీ హై వెయ్యలో పువ్వుల హారాన్ని హోయ్ ఓ రాత్రిలో సూర్యుడిని చూడాలా జాతరతో స్వాగతమే పాడాలా పైగులు తొక్కాల చుక్కలు చేతుల్లో చిక్కాల అమ్మరుది వెళ్ళు దక్కేలా అమ్మమ్మారు చెయ్యొత్తి మొక్కాల నింగి నేల ఉప్పొంగేలా సంతోషాలే చిందెయ్యాల గుళ్ళో దేవుడు సారథి కాగా లారీ డ్రైవరు ఓనరు కాడా ముచ్చటగా ముందుకురా తొందరగా పచ్చదనం పంచుకునే పండుగరా దసరా వచ్చిందయ్యా సరదా తెచ్చిందయ్యా దశమి వచ్చిందయ్యా దశనే మార్చిందయ్యా జయ హో దుర్గా భవానీ హై వెయ్యలో పువ్వుల హారాన్ని ఓ రాత్రిలో సూర్యుడిని చూడాలా జాతరతో స్వాగతమే పాడాలా
బుజ్జుముండ కళ్ళుకుండా ఎండబెట్టుకొచ్చినాము దండాలు దండాలు అమ్మోరు తల్లిలో శతకోటి దండాలు మాయమ్మ తల్లిలో పొట్టేళ్ళు తెచ్చాము అమ్మోరు తల్లిలో పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లిలో ఆరగించి మమ్మేలు అమ్మోరు తల్లిలో దండాలు దండాలు అమ్మోరు తల్లిలో శతకోటి దండాలు మాయమ్మ తల్లిలో. శరన్నవరాత్రి ప్రారంభోత్సవం సందర్భన ఈ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో స్వయంభూంగా వెలిసిన శూలిని దుర్గాదేవి అమ్మవారికి ఈ యొక్క 9 రోజులు మా యొక్క పాలకవర్గము మరియు మాకు గ్రంథి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ 9 రోజులు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా శైలపుత్రి ఈరోజు అలంకారం శైలపుత్రి అలంకారము ఈ 9 రోజులు 9 రకాల అలంకారాలతో అమ్మవారికి సుమారు ఈరోజు 350 మంది కుంకుమ పూజలు చేసి ఉన్నారు. దానికి మా యొక్క కమిటీ తరఫున మా యొక్క పాలకవర్గం తరఫున మీ అందరూ వచ్చి విచ్చేసి అమ్మవారిని అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకొని అమ్మవారి పూజా కార్యాలను అందరూ పాల్గొనవలసిగా కోరుచున్నాము. శ్రీ వెంకటేశునికి చెల్లెలివమ్మ చిట్టి చెల్లెలివమ్మ ఇంద్రకీలాద్రిలో వెలసిన దుర్గవు నీవమ్మ కంచి కామాక్షివమ్మ. శ్రీ వెంకటేశుని
నేను పాట